హాయ్ హలో నేను మీ రాము అండి. సైకాలజీ నుండి నేను ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏంటి ఏ టాపిక్స్ నుండి చదువుకోవాలి అని నిన్న పెట్టాను కదండి. అవే టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వచ్చినందుకు ఫస్ట్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో సేమ్ అవే క్వశ్చన్స్ వచ్చినాయండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా అవే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నేను రెడ్ మార్క్తో చేశాను కదండి, అవే చదువుకొని వెళ్ళండి. ఖచ్చితంగా అవే క్వశ్చన్స్ వస్తాయి. నేను 100% చెప్పగలను ఇవే వస్తాయని. అయితే ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ షిఫ్ట్లో ఏమేమి వచ్చినాయి అని అంటే వికాస దశలు వచ్చినాయి అంటే దశల నుండి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అలాగే జెన్ పియాజే నుండి ఒక క్వశ్చన్ వచ్చిందంట. చామ్స్కీ నుండి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అలాగే రక్షక తంత్రాల నుండి ఒక క్వశ్చన్ వచ్చిందంట. బదలాయింపుల నుండి ఒక క్వశ్చన్ వచ్చిందంట. సంఘర్షణల నుండి సెకండ్ షిఫ్ట్లోన ఏమో వచ్చిందని అన్నారండి. ఒకటేమో రైటర్ గురించి వచ్చిందంట. నాకు అంత ఐడియా లేదు రైటర్ ఎవరు అనేది. అయితే సెకండ్ షిఫ్ట్లోనేమో బదలాయింపుల గురించి వచ్చిందంట. అలాగే ఆర్టీ యాక్ట్ 2005, 2009, ఎన్సీఎఫ్ 2005 వచ్చిందంట. సిసిఏ లోపలనేమో ఎస్ఐ గురించి అడిగిందంట. అలాగే తరగతి గది నిర్వహణ గురించి కూడా అడిగిందంట. మార్గదర్శనం కర్తృత్వం నుండి ఒక క్వశ్చన్ అడిగిందంట. అలాగే వైట్ గార్డ్స్కి పౌలోన్ ఈ రెండు అడిగిందంట. వాళ్ళిద్దరికి నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యన భేదాలు అట్లా ఎవరు ఏ దానికి సపోర్ట్ చేసిండ్రు, ఏ సిద్ధాంతానికి సపోర్ట్ ఎట్లా అనేది అట్లా అడుగుతాడు. తర్వాత ఇవి వచ్చినాయంటండి. అయితే రేపు కూడా నేను రెడ్ పెన్నుతో బ్లూ పెన్తో నేను ఏవైతే టిక్ చేసినో అవే రేపు ఎల్లుండి కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందండి. కాబట్టి మీరు ఇవే చదువుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. మీకు వీటిపైన వీడియోస్ కావాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను లైవ్ ద్వారా ఒక్కొక్క టాపిక్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నా. లేదని అంటే వీడియో తీసి పెట్టమని అంటే వీడియో తీసి కూడా పెడతానండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.